శ్రీ గురుభ్యో నమః. నేను గౌతమ్ గురూజీ గారి యొక్క వీడియో యూట్యూబ్లో చూడడం జరిగింది. దానివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయినా. గురువుగారు చెప్పే మాటలు, గురువుగారు చెప్పే మాట విధానం అవి నాకు చాలా నచ్చి నేను వెంటనే వారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. మరి ఇక్కడ శంబల ఆశ్రమం లోపల 3 రోజుల కార్యక్రమం ఉంటుంది, యోగా కార్యక్రమం, నేచురోపతి ఇవన్నీ ఉంటాయని చెప్పడం జరిగింది. దానికి నేను సమ్మతించి నేను శంబల ఆశ్రమానికి నేను శుక్రవారం నాడు సాయంత్రం రావడం జరిగింది. ఇక్కడ మేము 3 రోజుల ప్రోగ్రాంలో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా నాకు తెలియని విషయాలు, స్పిరిచువల్గా యోగా సంబంధిత, ఆరోగ్య సంబంధిత విషయాలన్నింటినీ కూడా నేను క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. మరి ఓం ప్రకాష్ గారు, గురూజీ గారు వచ్చి మాకు వ్యాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, పడుకొని చేసేటువంటి వ్యాయామాలు ఇవన్నీ కూడా నేర్పడం జరిగింది. కాకపోతే అద్భుతమైనటువంటి యోగ నిద్ర కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. నిజంగా యోగ నిద్ర మేము 40 నిమిషాలు చేశామని అసలు నేను ఆశ్చర్యపోయినా. నాకు ఏమనిపించిందంటే ఒక 10 నిమిషాల సమయమే అయిందనిపించింది. కాకపోతే గురూజీ గారు చెప్పారు, మీరు 40 నిమిషాల పాటు యోగ నిద్రలో ఉన్నారని చెప్పి. అసలు నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయినా. అసలు ఇంత 40 నిమిషాలు అయిందని ఎంత రిలీఫ్ అనిపించిందంటే, ఒక 10 అవర్స్ పడుకుంటే కూడా మనం అంత రిలీఫ్ కామేమో. ఎన్నో టెన్షన్లో ఉంటాం, మానవునికి ఎన్నో టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్లో నిద్రపోతే అసలు అంత రిలీఫ్ అనేది దొరకదు. కానీ ఎప్పుడు లేనంత రిలీఫ్ అనేది మాకు ఒక 40 నిమిషాల యోగ నిద్రలో ఆ రిలీఫ్ అనేది దొరికింది సార్. చాలా అద్భుతంగా అనిపించింది. ఓం ప్రకాష్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇకపోతే గౌతమ్ గురూజీ గారు కూడా మాకు క్లాసులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చాలామంది గురువులు చెప్తారు, కానీ గౌతమ్ గురూజీ గారు చాలా సులభంగా ఎలా చేయాలో మాతోని మొదట చేయించి తర్వాత శ్వాసను అనుసంధానం చేసి మాకు సూర్య నమస్కారాలు చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక మాకు చంద్రలేఖ మేడం గారు వచ్చేసి మాకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఏ రకంగా ఫుడ్ తీసుకోవాలి, ఏ డిసీజ్కు మనం ఎలాంటి ఫుడ్ను వాడాలని చెప్పేసి మేడం గారు కూడా మనకు అన్నమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము అన్నీ ఉంటాయని చెప్పేసి మాకు తెలియని విషయాలు ఎన్నింటినో ఇక్కడ మేడం గారు, చంద్రలేఖ మేడం గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ 3 రోజుల కార్యక్రమం లోపల మేము కొన్ని క్రియలు కూడా మేము చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కళ్ళ ఆరోగ్యం గురించి త్రాటకం అనే క్రియను చేయడం జరిగింది. దాంతో కళ్ళు అనేది చాలా ఫ్రెష్గా అనిపించినాయి. అప్పటి మందం కళ్ళకు చాలా ఇబ్బంది అనిపించింది, కానీ కళ్ళకు నీళ్లు కూడా రావడం జరిగింది ఆ క్రియలో. దానివల్ల కళ్ళు చాలా ఫ్రెష్ అవుతాయని, మన యొక్క కంటి దృష్టి కూడా మెరుగుపడుతుందని చెప్పేసి మేడం గారు చేయించడం జరిగింది. అట్లాగే మరి మట్టి మనకి ఎంత మేలు చేస్తుందో, మట్టి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గురూజీ గారు వివరిస్తూ మాకు మడ్ ప్యాక్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరుసటి రోజు తెల్లవారి ఉదయమే మాకు మడ్ బాత్ కూడా మంచి చక్కటి గోమయంతో మట్టిని కలిపి మాకు మొత్తం కూడా బాడీ అంతా కూడా, ఒళ్ళంతా కూడా మనం బురదతోని ప్యాక్ వేసుకొని ఎండ లోపల చాలా ఎంజాయ్ చేస్తూ ఒక అరగంట సేపు మేము ఎండలో గడిపి తర్వాత స్నానం చేస్తే మా ఒళ్ళంతా కూడా చాలా ఫ్రెష్గా, చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. అసలు ఎంత కాస్ట్లీ సబ్బు పెట్టుకొని స్నానం చేసినా కానీ అట్లా ఉండదేమో అనిపించింది. చాలా స్కిన్ అంతా కూడా ఒక మెరుపు వచ్చేసింది, ముఖంలో కూడా ఒక గ్లో అనేది రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ మడ్ బాత్ క్రియ చాలా బాగా అనిపించింది. ఇకపోతే మాకు ఆరోగ్యరీత్యా మాకు ఇక్కడ మాకు జ్యూసులు కూడా ఇవ్వడం జరిగింది. కాకరకాయ జ్యూస్ కానీ, సొరకాయ జ్యూస్ కానీ ఇవ్వడం జరిగింది. మంచి భోజనం కూడా, చక్కటి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సాత్విక ఆహారం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మేము చేయడం వల్ల ప్రాణాయామం చేసినాం. ముఖ్యంగా కపాలభాతి, ఈ ప్రాణాయామాలు, అనులోమ విలోమ ప్రాణాయాలు ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఈ 3 రోజుల కార్యక్రమంలో నేర్చుకొని మేము ఒక శక్తిని నింపుకొని మేము ఇక్కడ నుంచి మా గ్రామానికి వెళ్తున్నాం. మేము రేపటి నుంచి గురూజీ గారు తీసుకునేటువంటి ఆన్లైన్ క్లాసులో తప్పకుండా హాజరవుతాం. మేము ముఖ్యంగా మొదటగా మా స్వార్థం గురించి ఫస్ట్ మా ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటాం. తర్వాత
నెక్స్ట్ సమాజంలోకి వెళ్తాం. మాతోని కూడా మా పక్కవారిని కూడా ప్రేరేపణ చేసి యోగా వైపు వారి దృష్టిని మరలిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా సంతోషం సార్. ఇక్కడ అద్భుతం అంటే ఇది శంబల ఆశ్రమం. నేను మొదటగా అనుకున్నా అంటే ఎలాగో మామూలుగా ఫంక్షన్ హాల్ లెక్క ఉంటుంది అనుకున్నా, మ్యారేజ్ చేసే ఫంక్షన్ హాల్ లెక్క ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇక్కడ అద్భుతంగా ఉంది. మనం ఎక్కడికో ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు అనిపించింది. ఒక ప్రశాంత వాతావరణం. అట్లాగే మనకి ఇక్కడ రాగానే ఒక భక్తితో కూడినటువంటి పవిత్రమైన భావన కలుగుతుంది ఈ శంబల ఆశ్రమం లోపల. సద్గురు రామకృష్ణ గారి యొక్క ఇది ఆశ్రమం. ఇక్కడ మేము మంచి సర్వ మంత్రాలకెళ్ళో గాయత్రి మంత్రం చాలా శ్రేష్టమని చెప్పేసి పెద్దలు అంటారు. మేము అట్లాంటి గాయత్రి యజ్ఞంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇక్కడంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ యొక్క శంబల ఆశ్రమం లోపల చుట్టూ ఆవరించి ఉంది. మేము ధ్యానంలో కూర్చుంటే కూడా ముఖ్యంగా నా అనుభవం ఏంటంటే, నేను రోజు పూజ చేసుకుంటాను. మా పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు ఆ 10 నిమిషాల పాటు కూడా మనసు నిలిచేది కాదు. అసలు ఎక్కడెక్కడో ఆ ఆలోచనలు పోయేటి. కానీ ఇక్కడ చిత్రమేందో కానీ సద్గురు రామకృష్ణ గారి యొక్క సమాధి పక్కన నేను సమాధికి ఆనుకొని నేను ధ్యానం చేయడం జరిగింది. ఒక 8 నిమిషాల పాటు గౌతమ్ గురూజీ గారు ధ్యానం చేయించారు. 8 నిమిషాలలో నాకు ఒక్క ఆలోచన కూడా రాదు. మొత్తం ధ్యానం అనేది ప్రశాంతంగా కుదిరింది. ఇంకా ఇక్కడ ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఈ ఆశ్రమం యొక్క పాజిటివ్ ఎనర్జీ అనుకుంటా. నేనైతే నాకు అద్భుతం అనిపించింది. ఇతరత్ర ఆలోచన అనేది నా మనసులోకి రాలేదు. ఇది నా మనసుపూర్వకంగా చెప్తున్నా, ఎవరో చెప్పమన్నది కాదు. నా హృదయపూర్వకంగా నేను స్వచ్ఛందంగా చెప్తున్నా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి